రాజ్యాంగ నిపుణులు డాక్టర్ ఎంజీ రావు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎట్లా చూస్తారు సార్ 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది, మరి అది సాధ్యమవుతుందా? అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కేవలం ఈ 42% బీసీ రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తున్నారా? ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చే మేము స్థానిక సంస్థలకు ఎన్నికలకి వెళ్తాను అని రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ లెవెల్లోనే రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇవ్వగలరా లేదా అనేది క్వశ్చన్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని 243D ప్రకారం, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం మున్సిపాలిటీలకు సంబంధించింది, ఇందులో 243T ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వగలదు. ఈవెన్ బీసీలు కూడా రిజర్వేషన్లు ఇచ్చుకోగలదు. కానీ సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో, ముఖ్యంగా అదేం చెప్పిందంటే ఐఆర్ కోహిల్ కేసు అని 2007 కేసు ఉంటుందండి. ఈ 2007 ఈ కేసు ఏంటంటే వామన్ రావు, జస్టిస్ వామన్ రావు కేసు 1981కి సంబంధించి ఉంటుంది. ఇది అంతకుముందు కేశవానంది భారతి కేసు 1973కి సంబంధించిందంట. ఈ 73 కేశవానంది భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని డిస్టర్బ్ చేయకూడదని ఉంటుంది. వీటి ప్రకారం ఈ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, అంటే పంచాయతీలకి మున్సిపాలిటీలకు సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెంచుకునే వీలుంది. కేంద్రం దాకా వెళ్ళనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్ పెంచుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవెన్ ఉద్యోగాల్లో కూడా పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చు రాష్ట్ర జాబితాకి సంబంధించి. కానీ అది సుప్రీంకోర్టు పెట్టిన ఏది ఇందిరా సహనాయ్ కేసులో 1992లో పెట్టిన లిమిట్ 50% లిమిట్ దాటకూడదు. కాబట్టి ఆ లిమిట్ ఉంది కాబట్టి ఆయన కేంద్రం చేతిలో బాణం విసిరేశాడు, కేంద్రం దగ్గరే బాల్ విసిరేశారు. కానీ ఈయన 50% లిమిట్ లోపు పెంచాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకి పెట్టి బీసీలకి రిజర్వేషన్ చూస్తే 49.5% వచ్చేసింది, ఇంకా పెంచడానికి లేదు. అందువల్ల ఈయన రిజర్వేషన్ పెంచే వీలు రాజ్యాంగబద్ధంగా లేదు, పెంచితే అది రాజ్యాంగహీనం. కాబట్టి ఆయన కేంద్రం వైపు గెంటేశాడు. కానీ ఈయన 42% రిజర్వేషన్ నేను ఇచ్చే వెళ్తాను అంటారు. కానీ ఈయన పరిధిలో లేదు. కేంద్రం పరిధి ఉందా లేదని తర్వాత ఆలోచన. ఓకే, ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది కేంద్రం ఇవ్వగలుగుతుందా లేదా చెప్పండి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు పట్టుకెళ్ళి కేంద్రం చేతిలో పడేశారు. ఇప్పుడు కేంద్రం అంటే పార్లమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలగదా లేదా 42% రిజర్వేషన్ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పూర్తిగా నేను చెప్పానండి 4 కేసులు అనమాట. 4 కేసులు. ఫస్ట్ కేశవానంది భారతి కేసు 1973. ఇక్కడ ఏం చెప్పింది, రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చకుండా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ద డాక్ట్రిన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ అంటారండి, ఇది మార్చకుండా ఏదైనా మార్చుకోవచ్చు. పార్లమెంటు రాజ్యాంగంలో దేన్నైనా మార్చుకోవచ్చు, ఇంక్లూడ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది కేశవానంది భారతి. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు 1973లో. తర్వాత కేసు 1981లో వామన్ రావు కేసు అని వస్తుంది. ఈ వామన్ రావు కేసులు ఏంటంటే ఇది ఆర్టికల్ 9th షెడ్యూల్. ఈ 9th షెడ్యూల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఇది 42% మీరు 42% రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టండి అని అడుగుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు, మీరు పెట్టలేరు, ఓబీసీలు అంటే నమ్మకం ఇది లేదు, మీరు ఓబీసీ వ్యతిరేక గవర్నమెంట్ అని రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు. కానీ 9th షెడ్యూల్కి కూడా ఒక లిమిట్ పెట్టింది. అక్కడ ఏది సుప్రీంకోర్టు పెట్టిందండి 1981. ఈ వామన్ రావు కేసులో ఏంటంటే ఆర్టికల్ 31B, ఇదేంటంటే ఇప్పుడు మొత్తం 284 ఇష్యూస్ ఉన్నాయి. ఒకప్పుడు 13 ఉండే. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నెహ్రూ గారే తెచ్చారు దీంట్లో. ఇందులో ఏమని ఉంటుందంటే ఈ 1981 వామన్ రావు కేసు ప్రకారం ఇది ఈ 9th షెడ్యూల్లో మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు అని చెప్పుతుందన్నమాట. తర్వాత 2007 కేసులో 2007లో ఐఆర్ కోహిల్ కేసులో ఏం చెప్తుంది, మీరు ఈ రిజర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9th ఆర్టికల్లో 19th అంటే షెడ్యూల్ 9లో మీరు ఏం పెట్టినా అది జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, రాది న్యాయ సమీక్షకు అర్హత ఉంటుంది. అంటే ఏంటి, కేశవానంది భారతి కేసులో ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుందండి. ఆ కట్ ఆఫ్ ఏంటి, కేశవానంది భారతి వచ్చిన రోజు కంటే ముందు 9th షెడ్యూల్లో పెట్టినట్టుకి రాము రెట్రోస్పెక్ట్ 1991 వామన్ రావు కేసులో చెప్పినట్టు. కానీ ఏప్రిల్ 24, 1973 తర్వాత మీరు ఏది 9th షెడ్యూల్లో పెట్టినా
అది రాజ్యాంగ సమీక్షకు వస్తుంది, దానికి ఇమ్యూనిటీ లేదు అని చెప్పేసింది. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, రాహుల్ గాంధీ గారు అడిగినట్టు దీన్ని పట్టుకెళ్ళి 9th షెడ్యూల్లో పెడితే, ఇది 42% రిజర్వేషన్లు తెలంగాణ స్థానిక ప్రభుత్వంలో అని పెడితే 9th షెడ్యూల్లో, అది దానికి ఇమ్యూనిటీ లేదు. వెంటనే సుప్రీంకోర్టు దాని మీద విచారణకి వెళ్తుంది. సుప్రీంకోర్టు విచారణకి వెళ్తే అక్కడ ఏమనుంది, 42% రిజర్వేషన్లో బీసీలకే లేవు. అక్కడ ఏమనుంది, ఇంకొక 10% ముస్లింలకు ఉంది. కానీ రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ లేవు. కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, బేసిక్ స్ట్రక్చర్ ఉల్లంఘన జరిగింది. ఎందుకంటే ఇది సెక్యులర్ రాజ్యాంగం. సెక్యులర్ అంటే మత ప్రమేయం లేని ఒక లౌకిక రాజ్యం అనేది బేసిక్ స్ట్రక్చర్ అండి, మౌలిక స్వరూపం. దాన్ని డిస్టర్బ్ చేసేటట్టు మత ప్రాతిపదికన ఉండకూడదు. కాబట్టి 9th షెడ్యూల్లో జాయిన్ చేసినా, అది కేంద్రం పెట్టినా అక్కడ నిలవదు. కాబట్టి కేంద్రం కూడా ఇవ్వలేదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఇంకొక కేసు ఉంది. 1992 ఇందిరా సహనాయ్, చాలా కాంప్లికేటెడ్, సంక్లిష్టంగా ఉంటుందండి. ఈ 1992 ఇందిరా సహనాయ్ కేసు ప్రకారం 50% రిజర్వేషన్లు అన్నీ కలిపితే 50% దాటకూడదు అనేది ఒక లిమిట్ అండి సుప్రీంకోర్టు పెట్టింది. అది కూడా రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చరే. ఎందుకంటే మెరిట్ అందరికీ, రాజ్యాంగం ప్రకారం ఏంటంటే అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి. కాబట్టి అది కూడా మీకు ఉల్లంఘన అవుతుంది. కాబట్టి కేంద్రం ఇప్పుడు రాష్ట్రం పట్టుకెళ్ళి ఇచ్చినా, ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం రాష్ట్రం ఇవ్వచ్చు, కానీ 50% దాటకూడదు. కాబట్టి రాష్ట్రం ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్రం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 9th షెడ్యూల్లో పెట్టినా అది నిలవదు సుప్రీంకోర్టు ముందు. ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్ ఉంది, ఇందిరా సహాయన 50% లిమిట్ ఉంది, అది నిలవదు. కాబట్టి రాష్ట్రము చేయలేదు, కేంద్రము చేయలేదు. ఇది సుప్రీంకోర్టు ఎంటైర్, ఇది రాజ్యాంగం చెప్పినట్టు బేసిక్ స్ట్రక్చర్, మౌలిక